నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఏమైందా? యాక్సిడెంట్ అయింది మొన్న సోమవారం నైటు. ఇక్కడ తలలో మొత్తం రక్తం లీక్ అవుతుందమ్మా అని చెప్పారు. చెప్తే ఆ రోజు నేను ఐసీలో పెట్టాలి 2-3 రోజులు అంటే భయం వేసింది నాకు. నేను మీకు కాల్ చేశాను. చేసినప్పుడు మీరు ప్రేయర్ చేశారు. మీరు అక్కడ దాకా మమ్మల్ని వెళ్ళనీయలేదు లోపలికి మేము ప్రేయర్ చేయడానికి. అయితే మీరు బయటనే ప్రేయర్ చేశారు. నాకు తెలియకుండానే జనరల్ వార్డులోకి మార్చేశారు పిల్లోడిని. మంగళవారం నేను ఇప్పుడు వచ్చాను, మీరు ప్రేయర్ చేశారు, నేను ఫోన్ చేశాను. ప్రేయర్ చేసిన తర్వాత నాకు తెలియకుండానే జనరల్ వార్డుకి మార్చేశారు. జనరల్ వార్డు అసలు ఏమన్నారు? డాక్టర్లు ఏమన్నారు? డాక్టర్లు అన్నారు 2 రోజులు ఐసీలో 24 గంటలు ఐసీలో పెట్టిన తర్వాత కానీ చెప్తామమ్మా ఆ బాబుకి ఈ కండిషన్ ఎట్టుండేదని చెప్పి. ఇది యాక్సిడెంట్ ఈడు చేసాడే వాళ్ళని గుద్దేశారు. వీళ్ళే వెళ్ళి ఏ ఆటోని గుద్దేశారు. ఇంకో దోస్తు ఆడు చచ్చిపోయి ఉన్నాడా? వాడు బాగానే ఉన్నాడు, అప్పుడే వెళ్ళిపోయాడు. ఈడికి ఏమైంది? వీడికి ఇక్కడ రక్తం అనేది గడ్డగట్టేసింది అన్నట్టు. గడ్డగట్టి ఎన్ని లక్షలు అయితే తెలుసు కదా, రక్తం ఇలా గడ్డగట్టిన డాక్టర్లు ఎన్ని డబ్బులు తీసుకుంటారు? లీక్ అవుతుందమ్మా లోపల, తక్కువ అవుతుందో ఎక్కువ అవుతుందో తెలియదు అన్నారు. లోపల బ్లీడింగ్ అయిపోతుంది అన్నారు. అంటే ఈమెకి నేను అనకూడదు ఆ మాట. ఒక దైవజనుడిగా కొంచెమన్నా మనకి ఉండాల. వీడు చచ్చిపోయేటోడిని అంటే ఆ గడ్డల వలన ఎవరైనా చనిపోతారు. ఎందుకంటే గడ్డలు వచ్చేస్తాయి అన్నట్టు. ఒక ఆపరేషన్ చేసి తీస్తే మళ్ళీ వచ్చేసి అలాంటి వ్యక్తి వీడు ఇక్కడ వీడికి సౌండ్ సిస్టమ్ పెట్టడం, కెమెరాలు తీయటం నేర్పితే వీడేమో పాడు పనులు చేసి చర్చికి దూరం అయ్యాడు. వీడు రావద్దని చెప్పేసాను నేనే. అలా నాన్నకు కూడా మోక్షన్స్, బ్లడ్ మోక్షన్స్ మేస్త్రి పని చేసుకుంటారు. 3 నెలలు 6 నెలలు బ్లడ్ మోక్షన్. ఆయనకి సిగ్గు, ఆయనకి ప్రార్థన చేసి తగ్గించేసాం, అయిపోయింది. వీడిని బతికిచ్చాం. మరి వీడు మంచిగా ఉండాలో వద్దు? వీడికి ఈ తలకాయ చూడండి ఎట్లా ఉంది. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు పిట్టలు గూళ్ళు పెట్టేస్తాయి అన్నట్టుకునే తలకాయ మనిషి అట్లా ఉన్నాడు. అలాంటి వాడిని బాగు చేస్తే పాపాలు చేస్తారు. ఇప్పుడు వెళ్ళి బైకుల మీద పిల్టీలు కొట్టించి ఇప్పుడు అది ఇన్రల్ బ్లీడింగ్ తలకాయ లోపల వస్తే ఎన్ని డబ్బులు తెలుసా? డబ్బులు బాగానే అయినాయి. ఇప్పుడైనా కూడా 3 రోజులు హాస్పిటల్లో ఉంటే 90,000 దాకా అయిపోయింది. రోజుకి 25,000. నాకు ఈమె ఫోన్ చేసింది. ఆడికి యాక్సిడెంట్ ఏంటంటే అయ్యో పాపం అంటాం కదా, మనం అలాంటి వాళ్ళు కదా. ఆడికి యాక్సిడెంట్ సోతున్నాను తగ్గించారు వేస్తున్నాము ఆమెనని పెట్టేసి అంతే. కోపం ఉంది, ఫుల్ కోపం ఉంది నాకు. కానీ దేవుడు బాగు చేస్తాడు. నేను కోపంలో ఉన్నా ఏమన్నా మీకు మేలు జరుగుతుంది అంతే. ఫోన్లోనే ఆడి మీద నాకు ఇష్టం లేదు. ఇప్పుడు కూడా చాలా కోపం ఉంది ఆడి మీద. ఎందుకంటే ఇప్పుడు పాపాలు చేయకూడదు. ఎందుకంటే మన జన్మ ఇది. ఒక మనిషి ఎంత అండి చనిపోతే ఏమైపోతుండే? ఒక్కడే కొడుకని ఏడుతుంది వాళ్ళమ్మ. ఆమె చర్చికి రాదు అంటే వీళ్ళు వచ్చారు లేవంటే అది కాదు నా ముఖ్యం. ఒక ప్రాణాన్ని దేవుడు కాపాడిన తర్వాత కృతజ్ఞత కలిగి ఉండాలి. పాపాలు చేస్తే ఎట్లాగా? ఇప్పుడు చేశారు. ఇప్పుడు మళ్ళీ తలకాయారు. పొరపాటున అక్కడ ఆపరేషన్ అయితే లైఫ్ లాంగ్ వాడికి చెయ్య, కాలు, కన్ను. అవునా కాదా? నిజం చెప్పండి, నిజమా కాదా? లైఫ్ లాంగ్. డబ్బులు కూడా ఎక్కువైతే తెలుసమ్మా, చాలా డబ్బులు. ఎంత అడిగారమ్మా అసలు మామూలుగా అయితే? మామూలుగా వాళ్ళు ఏం అడగలేదు కానీ బిల్లు చేస్తూ ఉన్నారు ఇప్పటికప్పుడు. ఇది కాదు తల్లి, ఆపరేషన్ ఎంత అయితే కొన్నారు? చాలా అవుతుంది, చాలా అవుతుంది. కనీసం లక్షల్లోనే అది. చెప్పలేదు. ఎకరాలు ఉంటే అమ్మేసుకోవాలా, పొలం ఉంటే అమ్మేసుకోవాలా, అయినా కూడా సరిపోవు. అర్థమైందా? ఇప్పటికైనా బుద్ధి జ్ఞానంగా ఉంటావా లేదంటే కులబడిచేయమంటావా? కులబడిచేయనా ఉంటావా? ఇప్పటి నుంచి అన్నీ మానుకొని సైలెంట్. బీడీలు తాగుతున్నావా? పాపాలు మానేసావా? పాపాలు మానేసావా? ఏం మనిషి అండి వీడు. చూడండి, ప్రార్థన చేస్తే ఇదిగోండి ఇక్కడ అసలు గడ్డలు ఎంతలో ఉండే, ఇటే పక్కన ఆయిల్ ఏదో ఏముంటాం కదా, ఏమంటారు అట్లే గోలీలాగా బయటికి ఇట్లా వచ్చేసి ఆపరేషన్ చేస్తే అంటే ఒకటి చేస్తే 2 వస్తాయండి, 2 చేస్తే 4 వస్తాయి. అలాంటిది స్పాట్లు క్లోజ్ చేస్తాం. అసలు ఆవిడ ఏడు చేస్తున్నాం. టీవీ గడ్డలు ఏమని చెప్పారు, వేస్తున్నాం. డాక్టర్లు ఆశ్చర్యపోయారు. కరిగిపోయినాయి అంతే. చప్పట్లు కొట్టాను గట్టి కరిగిపోయినాయి. హల్లెలూయా. పాపాలు చేయను అంటేనే నీకు ఎంట్రన్స్ ఉంటుంది చర్చిలోకి. చేస్తావా? ఇంకా గాడ్ బ్లెస్ యు.
ఒక సాక్ష్యం ఏమైంది ఆయనకి? అసలు ఏమైంది ఆయనకి? ఫస్ట్ నుంచి నాతో మాట్లాడినప్పుడు ఏం బాధలో మాట్లాడావు? చచ్చిపోయినే బతికాను, మీకు ప్రార్థన చేస్తున్నాం కన్నారా? ఫోన్లోనా? అవునయ్యా, ఫోన్లోనయ్యా. ఆ రోజు పరిస్థితి ఏంటి? ఆ రోజు చనిపోయారు అనుకున్నాము, మీకు ఫోన్ చేసామయ్యా. శనివారం దాకా ఒక 2 రోజులు బతికిస్తే చాలు అనుకున్నాము. గుర్రం కూడా తీసుకొచ్చానయ్యా. అలా కాదు, మీకు ఫోన్లో నాతో మాట్లాడినప్పుడు మీ డాడీ పరిస్థితి ఏంటి? అసలు మంచం నుంచి లేవలేని పరిస్థితి. అప్పటి నుంచి ఎంతకాలంగా బాధలు ఉన్నాయని? 4 నెలలు పెట్టండి. 4 నెలలు. ఏం బాధలు అవి? 4 స్టేజ్ క్యాన్సర్. ఒకటే క్యాన్సర్, లివర్ పాడైపోయింది. లివర్ పాడైపోయింది, మొత్తం గ్యాస్ పట్టేసి కాళ్ళు నీరు పట్టేస్తుంది. గ్యాస్, కాళ్ళు వాపులు వచ్చి నీరు, కాళ్ళు వాపులు పట్టేస్తుంది. ఇంకా లివర్ ఇన్ఫెక్షన్ అయిపోయి మ్యాక్సిమం 6 ఇది months. ఆపేసే. అప్పుడు మేము ఫోన్లో డబ్బులు వేయమన్నామా, కానుక వేయమన్నామా? అప్పుడేం అనలేదయ్యా. లేదా? ఓకే, ఏమన్నాము? మీరు సరే ప్రార్థన చేశారయ్యా, మీరు ఎప్పుడు రావాలనుకుంటున్నారంటే శనివారం వస్తాం అనుకుంటే వచ్చినాక టీవీ ప్రోగ్రామ్కి మీరు స్పాన్సర్ చేసుకుంటే మీకు అంతా శుభ్రంగా ఉంటుంది. అప్పుడు ఫోన్లో ప్రార్థన చేశాక ఏమి జరిగింది ఆయనకి? ఏమైంది? మీరు ప్రార్థన చేసిన రోజు నుంచి కొంచెం ఇంకా యాక్టివ్గా అయ్యి హైదరాబాద్ తీసుకురావడానికి అనుకూలం సహకరించారు. ఆ రోజు ఆ ప్రార్థనే పడకపోతే ఆ రోజు మీరు అవునయ్యా చనిపోయాను. అంతేనా? మీరు మదరా? అవును. వీరికి ఏమవుతారు? మా ఆయన గారండి. అసలు ఏమనుకున్నారు ఆ రోజు ఫోన్లో? చనిపోయారు అనుకున్నారండి. మీరు చచ్చిపోయారు అనుకున్నారు కదా. ఇది ఈయన సంగతి కాదు. చాలామంది నాకు పిలుస్తారు కదా, అప్పుడు వీళ్ళు చచ్చిపోతారు. అక్కడ చచ్చిపోతారు. ఇక పాస్టర్ గారు వస్తున్నారు, ఈయన ఎలాగో చనిపోయారు అంటారు కదా. అక్కడ వచ్చాక నేను వచ్చినా లేస్తారు. చప్పలు కొట్టిన గట్టిగా దేవుడు. ఈరోజు ఈయన మంచంలో ఉన్నారు, అది చనిపోయిన సిచ్యువేషన్ అండి. కొంచెం ప్రార్థన చేస్తారని బాబు అడిగితే, చచ్చిపోయినోడు కూడా మనమేం కానుక ప్రార్థన చేస్తాను లేచారంట, బాగున్నారు. శనివారం అక్కడ తీసుకొచ్చారండి. మొన్న ఏంటి బ్లడ్ మోషన్సా? బ్లడ్ మోషన్స్ అయ్యా. ఇప్పుడు వస్తున్నాయా? తగ్గిపోయినాయా? ఇప్పుడు మీరు ప్రార్థన చేశారు, విత్ 5 minutesలో తగ్గిపోయింది. 5 minutesలో తగ్గిపోయినాయా? అసలు ఏంటి బ్లడ్ మోషన్స్ అంటే ఏంటి? అది ఎలాగ ఇస్తుంది? అసలు ఏంటి? అసలు ఏమి అర్థం కావట్లేదా? ఓకే, అర్థం కావట్లేదు. ఎన్ని రోజులు వచ్చినాయి అట్లా బ్లడ్ మోషన్స్? రాత్రి పగలు వస్తే నేనేమన్నాను చెప్పాను నీకు? మీరు ప్రార్థన చేశారు, ఇప్పుడే తగ్గిపోతాయి అన్నారు. ఇప్పుడే తగ్గిపోతాయి. అప్పుడు రాత్రి పగలు వచ్చినాయి బ్లడ్ మోషన్స్ 3 రోజులు మట్టి వరుసగానే. మరి నాకెందుకు ఫోన్ చేయలేదు? అంటే శనివారం మీ దగ్గరకు వచ్చాము, మళ్ళీ రావగానే మళ్ళీ ప్రార్థన మళ్ళీ ఫోన్ చేస్తే బాగోదులే అనుకున్నా. రక్తం పడిపోతుందా మొత్తం? మోక్షంలో బ్లడ్ మోషన్, బ్లడ్. నేను అక్కడ ఫోన్లో హైదరాబాద్లో ఉన్నా, వెళ్ళి ఏలూరు. ఏ ఊరు మీది? ఏలూరు అయ్యా. లంక, కోవాడ లంక. అక్కడ ఉన్నారు. ఈయన సత్యరాజా, మీ డాడీ పేరు? కార్తీక్ రాజు. ఇట్లా ఉన్నాడు మా డాడీ అంటే నాకు గుర్తొచ్చింది. నాకు తెలిసి మీ డాడీ చెప్పు అంటే లంక నాకు ఎవరైనా పేర్లు చెప్తే అవి మర్చిపోను. అది 10 సంవత్సరాలైనా గుర్తుంటాయి. అయితే కార్తీక్ రాజు అంటే ఇట్లా బ్లడ్డే వచ్చేస్తుందండి అంటే ఇలా అంటే 3 రోజులు అంట. ఇప్పుడే తగ్గిపోతుంది. నేను మీ ఇంట్లో వస్తాలే, ఇప్పుడే తగ్గిపోతాయి చూడు అంటే అప్పుడే తగ్గిపోయినాయా? మీరు చేశారు 5 నిమిషాలు ఆయన వాష్రూమ్కి వెళ్ళారు, ఎలా ఉందని అంటే అసలు నాకు బ్లడ్ మోషన్ రావలేదు, మామూలుగా వచ్చింది. ఇది నేను ఇలా చెప్తలేదు, ఇది చాలా మందికి జరుగుతుంది ఇట్లాగా. ఈయన కాదు, చాలా జనానికి జరుగుతుంది ఇట్లాగా. చప్పలు కొట్టి ప్రభుని కనపరచండి. మీ భావన ఆయన ఏమని చెప్పే వాళ్ళకి ఇక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి, అయ్యగారి ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ రోజు మీ బావ ఎట్లా ఉన్నాడంటే దేవుని కృప, దేవుని కృపనండి అయ్యగారు. ఆ రోజు అయితే షుగర్ 30కి పడిపోయిందండి. అసలు కోమా చనిపోయాడు అనుకున్నారు. ఆ నైట్ అయితే నాకు చెప్పలేదండి వాళ్ళు. మార్నింగ్ ఫోన్ చేస్తే మా సిస్టర్ ఏడుస్తూ మాట్లాడింది. ఏమైందంటే రాత్రి ఇలా జరిగిందంటే నాకు ఫోన్ చేయొచ్చు కదా మీరంటే చేయలేదు. అయ్యగారు ప్రార్థన వల్లనే బావ బతికాడని మా అక్క ఫోన్లోనే ఏడ్చేసిందండి. అయ్యగారు 30కి పడిపోయిందండి షుగరు. ఇప్పుడు మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి, షుగర్ డెవలప్ చేయడానికి చాలా డబ్బులు అయితే అసలు అవ్వటం అనేది నార్మల్ అవటం అనేది చాలా టైం పడుతుంది. ఒకటే చనిపోతే కూడా చెప్పలేదు. బీపీ నార్మల్ అవటానికి చాలా టైం పడుతుంది. మనం వెళ్ళాలి నుంచుంటే చాలు బీపీ నార్మల్ వచ్చేస్తుంది. డాక్టర్లకి గుండె స్పీడ్ కొట్టుకున్నా లేదంటే గుండె స్లో కొట్టుకున్నా మనం అక్కడ నుంచి మాట్లాడుతుంటేనే అవన్నీ లెవెల్స్ నార్మల్ అయిపోతాయి కదా. ఎంతమంది డాక్టర్లు వచ్చేస్తారో ఇలా ఆశ్చర్యంగా చూడటానికి, నన్ను చూడటానికి, ఆ పేషెంట్ చూడటానికి. కొన్ని చోట్ల తేడాలు జరుగుతాయి. 100కి ఎంత పెద్ద హాస్పిటల్ అయినా అలా నిలబడితేనే అన్ని లేవులు నార్మల్ అయిపోతాయి. హల్లెలూయా. చనిపోతున్నారన్న వారు, బ్రతికిన వాళ్ళు ఎంతమంది ఇప్పుడు డౌన్ అయిపోవటమే కాకుండా అన్ని ఫోన్లో మాట్లాడుతుంటేనే ఆయనకి స్వస్థ వచ్చింది. వాళ్ళు శనివారమే తీసుకొచ్చారు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. అక్కడికి రావాలని ఏమంటే మేము డిశ్చార్జ్
డిశ్చార్జ్ చేసుకుని హాస్పిటల్ నుంచే అక్కడ డైరెక్ట్ వాళ్ళకి మీరు తీసుకొచ్చేసారు. పెద్ద పాస్టర్ గారు ఉన్నారన్నారా, పెద్ద డాక్టర్ గారు ఉన్నారా? నేను అలాగేం చెప్పలేదండి. అయ్యగారి ద్వారా ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, గుర్రం కూడా మీరు తప్పకుండా అద్భుతాలు తీసుకురండి అని ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఆమేన్, ఆమేన్. మీది లివర్ ప్రాబ్లమా? ఆ లివర్ పాడైపోయింది అయ్యా. పాడైపోయి ఎంత పర్సెంట్ అయిపోయింది? లాస్ట్ స్టేజ్ లివర్ కూడా. ఏ డాక్టర్ చెప్తారు ఇట్లా కానీ? ఒమేగా డాక్టర్, ఒమేగా హాస్పిటల్, ఎక్కడది? గుంటూరు అయ్యా. ఓకే సరే. మీ ఏరియాకి వచ్చి మిమ్మల్ని ఏమంటారు మాకు లేదు. అదే అక్కడైతే ఇలా మేసం తిప్పి తడ కొట్టేస్తానంటే చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఎవడరా వాడు చెప్పింది అంటాను. ఇక్కడ మీరు ఏమన్నా ఉంటే గొడవలకు వస్తారు. ఈ ప్రార్థనకు వచ్చాను, గొడవలకు రాలేదు. చప్పట్లు కొట్టి ప్రభుని గారు మీ ముసలోడా? అదే మీరు మా చుట్టాలకు చెప్తున్నావు కదా, అయ్యా వందనాలు అయ్యా, నా మనవడు బాగోలేదని అనొచ్చు కదా. మా మనవడు ఏదో నాకు తెలిసినట్టుగా ఏమైంది? మరి టీవీలో చూస్తున్నావు, తీసుకురావచ్చు కదమ్మా. పోయిన వారం నుంచి చూస్తున్నాము. అది బాబుకి మొత్తం చెమటలు వచ్చి, లైవ్ చూసినప్పుడు చెమటలు వచ్చి కొంచెం బాబు వాపులు కొంచెం నార్మల్ అవుతుంది. అంటే ఈ లైవ్ చూస్తుంటేనే చెమటలు వచ్చేస్తున్నాయా? వెరీ గుడ్. అక్కడ తీసుకురా తల్లి, ఎన్ని బాధలు ఉన్నాయో పాపం, తీసుకురా సరేనా? నడవలేడు, పడుకొని ఉంటాడు, అటు ఇటు కదలలేడు. సరే ప్రభా, మరి నన్ను ఏం చేయమంటావు? నీ ప్రయత్నం చేయి, నా దగ్గరికి తీసుకొస్తే నేను ప్రార్థన చేస్తా సరేనా? ప్రభువా, ఈ తల్లి మరి ఉన్న పరిస్థితులను బట్టి, ఆ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. మేలు చేయండి, ఆ బాబుకి మేలు చేసి నడిపించండి, ఎలాగైనా తీసుకురండి చేస్తున్నాం. నిన్న అద్భుతం ఏంటంటే చిన్న తిరుపతి అండి, అక్కడ ఆ బాబుకి 2 కాళ్ళు మరి పని చేయట్లేదు, పిట్స్ ఎంతో. కానీ ఇక్కడ తీసుకొద్దామన్నప్పుడే ఆయన నిలబడి ఆ కారు వరకు నడుచుకుంటూ వచ్చాడంట. ఇప్పుడు ఈమె కూడా చెప్తుంది చూడండి, లైవ్ చూస్తుంటేనే ఆయనకి చెమటల బట్టి ఇలా. ఆ దురాత్మ దయచేసి గమనించండి. మరి ఒక అభిషక్తుడి అయినటువంటి దైవజనుడిగా నేను చెప్తున్నాను, నాలో కూడా ఏమి లేదు, దేవుని యొక్క ఆత్మ తప్ప నాకే శక్తి చేత కాదు, బలంతో కాదు, నా ఆత్మ ద్వారా దేవుడు చేస్తానన్నాడు. నాకు ఆయన ఆత్మను ఇచ్చి ఉన్నాడు కనుక మేము మీకు విడుదల ఇవ్వగలుగుతున్నాం. ఒక మనిషిగా వేరేగా అయితే మనం చేయలేం. దేవుడికి ఇచ్చిన ఈ స్వస్థతను మీరు ఉపయోగించుకోండి. దీర్ఘకాల రోగాలతో బాధలో ఎందుకు పడతారు? హాస్పిటల్ మించి ఇక్కడ కార్యాలు జరుగుతున్నాయి. దేవుడు ఒక నిమిషంలోనే ఒక్కొక్క బిడ్డకి చేసే అద్భుతాలు మీరు చూస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు మీరు చూస్తున్నారు. ఇంకా సాక్ష్యాలు ఇవ్వని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ప్రభు చిత్తమైతే మరి దయచేసి గమనించండి, వచ్చి విడుదల పొందాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హలో అమ్మా, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి అమ్మా. నేను లైవ్లో ఉన్నాను, స్పీడ్గా మాట్లాడమ్మా, ఇంత స్లో మాట్లాడితే ఎట్లాగా? మా బాబు ఉంటాడు బాగా. ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి, చంపుతా తీసుకొస్తే తగ్గిస్తాం కదా, తగ్గించొద్దా? ప్రేయర్ చేస్తే సరిపోద్దా? మీరు వెళ్ళి సంఘంలో ప్రేయర్ మీరు చేయట్లేదా? మీ సంఘంలో చేసుకోవట్లేదా? తీసుకురావాలి ఇలాంటి వారిని. తీసుకెళ్ళలేను బ్రదరు, 23 సంవత్సరాలు. స్తోత్రం నాయన, తల్లిగారిని బట్టి ప్రార్థిస్తున్నాము. వారు మరి ఉన్న శోధన ఎలాగుందో విడుదల పరచండి, కార్యం చేయండి, తోడుగా ఉండండి. వారికి ఏసునామములో అడుగుతున్నాం తండ్రి. చూడండి, దయచేసి దండం పెట్టి చెప్తున్నాను, ఫిట్స్ వస్తుంది కదా, హాస్పిటల్కి తీసుకెళ్తే తగ్గుతుందా? తగ్గట్లేదు కదా. తీసుకురండి అమ్మా, ఇక్కడ ఒకరోజు అద్భుతం జరుగుతుంది కదా. ఆ ఫిట్స్ అప్పటికప్పుడు తగ్గిపోతుంది కదా. ఎందుకమ్మా రోజు హాస్పిటల్కి మోసుకెళ్ళిపోతారు, కార్లు వేసుకుని వెళ్ళిపోతారు కదా. కార్లు వేసుకెళ్ళిపోతారు కదా, ఫిట్స్ వస్తే కార్లు వేసుకెళ్ళిపోతున్నారు, కాళ్ళు చేయబడిపోతే కార్లు వేసుకుపోతున్నారు. ఇంకేమనంటే 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. కిడ్నీ మార్చుకుంటే 30 లక్షల నుంచి పైన అవుతున్నాయి. తీసుకొస్తే ప్రార్థన చేస్తున్నాం, విడుదల పొందుతున్నారు. అరే, కళ్ళతో చూస్తున్నారు కదా ఈ అద్భుతాలు, కళ్ళుతో చూస్తున్నారు, కళ్ళు కనపడుతున్నాయి కదా మీకు. ఇన్ని అద్భుతం ఉంటే ఇక తగ్గుతుందా? వస్తే అని అడుగుతున్నట్టుగా మాట్లాడతారు వాళ్ళు. ఫిట్స్ అయినా, కిడ్నీల ప్రాబ్లం అయినా, హార్ట్ ప్రాబ్లం అయినా సెకండ్స్లో విడుదల పొంది వెళ్తున్నారు కదా. ఈ ప్రభు అన్నట్లుగా ఈ ప్రజలు వినుచుండియో గ్రహించరు.
వీళ్ళు నన్ను పెద్దలతోనే కనపడతారు కానీ వాళ్ళ హృదయం చాలా దూరం ఉంది అన్నట్లుగా మూర్ఖపు వైఖరి కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. ఎంత అద్భుతాలు జరుగుతుందండి, ఎక్కడ అద్భుతాలు ఇవి, ఎక్కడ అద్భుతాలు. మాకే ఆశ్చర్యమవుతుంది, అన్ని వందల జనంలో ఒక్కళ్ళు కూడా మాకు తగ్గలేదయ్యా అనకుండా అన్ని వందల జనము స్వస్థత పొంది ప్రతి శనివారం కూడా అన్ని వందల జనము స్వస్థత పొంది వెళ్తున్నారు. మేము ఎక్కడ ఎవరికి పబ్లిసిటీ చేసుకోవట్లేదు. ప్రభు నాకు ఇచ్చిన వారము ఆ శనివారం నేను ఎవరికి ఫోన్ చేయలేదు, ఏం లేదు. టీవీ చూసి వస్తున్న బిడ్డలకి నేను ప్రార్థిస్తున్నా. 400-500 జనం వస్తున్నారు, అందరూ కూడా స్వస్థత పొందారు. వాళ్ళు స్వస్థత పొంది వెళ్ళే వరకు కూడా నేను విడిచిపెట్టకుండా వారి కొరకు ఖచ్చితంగా ప్రార్థిస్తున్నాను. దయచేసి గమనించండి, లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డలారా, నేను చెప్తున్నాను, మీరు ఎక్కడెక్కడ హాస్పిటల్ తిరిగినా, ఎక్కడ మాంత్రికుల దగ్గర తిరిగినా, ఇంక ఎన్ని మీటింగ్లకి వెళ్ళినా తగ్గకపోతే ఇక్కడికి రండి. యేసు ఆశ్చర్యపరికి అప్పుడే తగ్గించుకుని అప్పుడే వెళ్ళిపోవాలా, అప్పటికప్పుడే తగ్గించుకోవాలి, వెళ్ళిపోవాలా. దయచేసి గమనించండి. అలాగే మరి చాలామంది అనుకుంటారు, అబ్బా పాస్టర్ గారు మేము వస్తున్నాము, రండి. ఒకటి విషయం గమనించండి, ఈరోజు దేవుని సేవ ఈ యొక్క మన నిరీక్షణ ఛానల్లో చూస్తున్నారు కదా, ఎన్ని ప్రోగ్రాంలు వస్తున్నాయి. 10:30 నుండి 11:30 వరకు, మళ్ళీ 3 గంటల నుంచి 4 గంటల వరకు, రాత్రి 11. మరి ఇన్ని ప్రోగ్రాలు ఇవ్వగలుగుతున్నామంటే ఎంత డబ్బు ఉంటుందో తెలుసు కదా. వచ్చి విడుదల పొందండి అంటే వచ్చి వెళ్ళిపోవటం కాదు, కొంచెం వచ్చినప్పుడు కొద్దిగా డబ్బులతో కూడా రండి. హల్లెలూయా. హలో అయ్యగారు, ప్రైజ్ లార్డ్. చెప్పండి అమ్మా. అయ్యగారు, నా పేరు ధన్యమైన అయ్యగారు. ఒక 10 years నుంచి అంటే గర్భసంచికి కంతులు ఉన్నాయి అయ్యగారు. అవి ఉండగానే దేవుడు నాకు 2 పిల్లల్ని ఇచ్చారు. అవేమో పెద్ద సైజు ఉన్నాయి అయ్యగారు, 18 mm 16 mm ఉన్నాయి, చాలా ఉన్నాయంట. అయితే గర్భసంచి తీసేయాలని అన్నారు. నేను మాత్రం దేవుడు కార్యం చేస్తాడని ఈ 10 years నుంచి వాటిని అలాగే మోస్తున్నాయి. మోసుకుంటానే ఉండి ఇంకో 10 సంవత్సరాలు మోసుకో, అలాగే ఉండి. సరేనా? ప్రార్థన చేస్తాలే అమ్మా. తలనొప్పి, కాళ్ళు నొప్పులు, కింద కూర్చుంటే కూర్చోలేకపోతున్నా. అవునా? ఏ ఊరి మీది? పట్టుకో. ఆరాధన. ఏం పేరు? కాళ్ళు నొప్పులు కొంచెం. నీ పేరేంటి? నా పేరు అనంతలక్ష్మి. ఎన్ని సంవత్సరాలుగా పడుతున్నావు? 2 సంవత్సరాలుగా. 2 సంవత్సరాలు. ఏ ఊరి మీది? ఒంగోలు. హాస్పిటల్కి వెళ్తావా? హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్న 1,00,000 రూపాయలు దాబెట్టినా ఏమీ లేదని చెప్పారు. మా తమ్ముడు టీవీలో చూసి ఏడికి వచ్చాడా? మరదలు వచ్చింది. మరదలు? సొంత మరదలా? చూసి టీవీలో మా ఆయన చూస్తాడు రోజు టీవీలో. మీ చూసి ఇంకా పలానా సాటికి వెళ్ళండి మీ ఇద్దరు అన్నారు. అయ్యగారు తగ్గిస్తాడు పోండి అంటే వచ్చాం. నువ్వు చర్చికి వెళ్తావా? చర్చికి. అయ్యగారు తగ్గిస్తాడని మీ తమ్ముడు చెప్పాడా? ఓకే. అగు ఎక్కడుందా నొప్పు? ఇది పచ్చి ఇలాంటి నొప్పి వస్తుంది కదా. ఓకే, తగ్గిస్తాం అది. ఓకే, నీకు శక్తి వచ్చిందా? దడగా ఉంది. దడ వస్తుందా? ఓకే, పట్టుకో. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో. ఓకే తల్లి, నీ పేరు మళ్ళీ చెప్పు. అనంతలక్ష్మి. ఓకే, పిల్లలు ఉన్నారా? పెళ్ళి అయినాయా లేవా? కాలేదు. ఏమన్నా చచ్చిపోతానని భయం వేస్తుందా అప్పుడప్పుడు? దంతు కూర్చోడానికి రాదు, కాళ్ళు భలే బాధ, కప్పిచ్చి కళ్ళు నిద్ర పట్టదు, గుండెల్లో. ఇదంతా ఇలా ఇలా కొంచెం తీసిన నొప్పి వచ్చింది, తల దూకుంటాకి రాదు. దేవుడు గొప్పవాడు. ఎవరు? యేసు ప్రభు అనాలి గట్టిగా. యేసు ప్రభు గొప్పవాడు. పట్టుకో విని జా లే. ఉల్లంత నొప్పులోనే తగ్గిపోయింది. పరిగెత్త, నువ్వు అనుకోండు రా, పరిగెత్తా. చేతులు గుండె తాడా తగ్గింది. నిజంగా తగ్గిందా? తగ్గింది. కాలే కొంచెం. ఎక్కడ కొంచెమా? సరే, ఈ రోజు ఏంటో మరి అర్థం కావట్లేదు. సరే అమ్మే, ఎక్కడుందో నొప్పి ఉందా? ఇప్పుడు లేదా? ఇట్లానే సరిపోయిందా? కాలు కొంచెం ఒక రకంగా ఉంది. ఇప్పుడు అన్నీ తగ్గినట్టు అనిపిస్తుందా? భారం దిగిపోయి చూసావా? ఇప్పుడు దాకా ఇట్లా నడవలేక వచ్చావు కదా. ఏంటి ఏమైంది నీకు? బాగానే ఉంది. తేలికైపోయిందా? నాతో పడిగా ఇట్లాగా.
మనిషికి తగ్గిపోయింది. ఈమె 2 మనుషులండి. అంటే ఇంకా లేదు, యేసు ప్రభు కాడికే ఒక్కడే యేసయ్య. చెప్పు, యేసయ్య ఒక్కడే లేదు, ఇంకా లేదు. ఈ మనిషి అదే నాకు తెలుసు. నీకు ఎంతమంది తమ్ముళ్ళు? 2 తమ్ముళ్ళు, అక్కలు, అన్నలు? ఇంకా ఎవరు లేరు, 2 తమ్ముళ్ళు నేను. ఈ తమ్ముడి దగ్గరికి వెళ్తే ఈ దగ్గరికి అదే వెళ్ళొద్దు. ఒక తమ్ముడి దగ్గర ఈయన మంచివాడు కొంచెం, యేసు ప్రభు కాడికే బాధ. ఇక అంతే. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే గొప్ప అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచునుగాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత, విడుదల ప్రార్థన సమయం. సంపతమ్మ సంగారెడ్డి, గుండె సమస్య, వీపులో నొప్పి, ఆయాసం. వీపులో నొప్పి ఉందా? సంపతమ్మ ఎక్కడ? సంగారెడ్డి. సంపతమ్మ ఎప్పుడన్నా వచ్చారా ఇక్కడ? ఇదే ఫస్ట్ టైమా? 2 వారాలైంది సార్ వచ్చావా? ఎక్కడికి వచ్చావా? ఇట్లా సంపతమ్మ అంటే ఏ ఊరివి? సంగారెడ్డా? అంటే ఇప్పుడు కాన్కేవ్కి వచ్చావా? మైక్ ఇవ్వండి సిస్టర్, మైక్తో మాట్లాడుకుంటూ వచ్చేసేయండి. త్వరగా వచ్చేసేయండి, స్వీట్ లేట్ అయిపోతుంది. ఇప్పుడు ఎందుకు వచ్చావు? హాస్పిటల్కి పోదామని అంటున్నారు సార్. సంగారెడ్డి నువ్వు మీ మనవడు ఒకే బాగులేదు చూడ. అమ్మ దొంగ, ఒక్కదాని వచ్చా? ఇంకెవరైనా వచ్చారా? మా ఆయన వచ్చాడు. మీ వారు ఎక్కడ? మేస్త్రి గారు ఆయన. రండి బ్రదర్, వస్తారా? వీళ్ళు రండి. ఉన్నారా ఇక్కడ? రారా? వస్తారా? వీళ్ళ వారు ఉన్నారా? బయట ఉన్నారు సార్. ఆయన రాడు కదా. ఇంకెవరైనా వచ్చారా? ఒకదాని వచ్చావా? ఒకదే వచ్చింది. చప్పులు కొట్టి ప్రభుని కనపరచండి. ఈ తల్లి ఇలా వచ్చి అసలు ఫస్ట్ నేను ఎట్లా తెలుసు మీకు? టీవీలో చూశారు. అప్పుడు వీళ్ళ మనముడు చిన్నోడు కదా, ఆడికి ఇప్పుడు ఎంత వయసు? 7 ఏళ్ళు. ఇప్పుడు 7. అప్పుడు 3 ఏళ్ళు. 3 ఏళ్ళు పిల్లోడండి. ఏం రోగం వాడికి? చిన్న క్యాన్సర్ కానొచ్చింది. ఏం బోన్ క్యాన్సరా? బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి ఆ పిల్లోడిని డాక్టర్లు ఏమి చేస్తారో మీకు తెలుసు, అన్నీ చేసేస్తే పిల్లోడిని వేసుకుని ఇట్లా వచ్చారండి. వాడు ఇట్లా ఉన్నాడు. వీళ్ళు కోడలు అంటే సొంతం మీ చుట్టమే కదా అమ్మాయి? కోడలే. అదే మీ సొంతం చుట్టమా? ఆడబిడ్డ కూతురు. ఆ పిల్లేమో
డాక్టర్లు అంటున్నారు వీడికి కీమోలు ఎక్కించాలి అది ఇది అని చెప్తున్నారు డాక్టర్లు. వీళ్ళేమో లేదు పాస్టర్ గారు బాగానే చేస్తాడు, పాస్టర్ గారి ద్వారా మంచిగా అవుతుంది. వీళ్ళు ఆ పాప ఇక్కడ తీసుకురావటం ఇష్టం లేక నలిగిపోతుంది. ఎందుకంటే అన్న టయానికి మందులైపోయినా, అన్న టయానికి ఏది చేయకపోతే నా బిడ్డ చనిపోతాడు అనే భయం తలికింది. నేను చెప్పాను ఏమి వద్దు, రా 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 అన్న. వచ్చేసారా? ఏ కొద్ది ఇవ్వాలి? వచ్చారా లేదా? తీసుకొచ్చిన సార్. తగ్గిపోయిందా ఇంకా ఉందా? తగ్గిపోయింది. ఇప్పుడు ఏమైనా మెడిసిన్ వాడుతున్నారా? చిన్న బిడ్డ 3-4 సంవత్సరాల బిడ్డను తీసుకుని కళ్ళల్లో ఇప్పుడు అలా కోడలు ఫుల్ హ్యాపీ పోయిన సార్ వచ్చి నవ్వుతా ఉంది. నా బిడ్డ స్కూల్ పోతున్నాడు. పట్టుకోండి ఇవ్వండి, పట్టుకోండి. ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఇప్పుడు నా మాట వింటావా, నువ్వు డాక్టర్ల మాట వింటావా? నీ మాట వింటాను సార్. నేను పాలేక వచ్చాను, పాలేక బాధలు పడలేక వచ్చాను సార్. నీ దగ్గర ఏం పడుతున్నావు బాధలు? సూదులు, మందులు, రోజుకి 5,000 మందులు కావాలి. రోజుకి 5,000? నెలకు వచ్చి 5,000 మందులు కావాలా వద్దా మందులు? సీజన్ పెట్టి తీసుకుపోయినారు. అసలు ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉందా? అదేనా? సంపతమ్మ సార్, సంపతమ్మ, 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 ప్రైజ్ లార్డ్. ఓకే సంపతమ్మ, నువ్వు గుండె సమస్య, వీపులో నొప్పి, ఆయాసం అని చెప్పావు కదా, మక్కులు కూడా నొప్పులు అన్నావు కదా. ఇప్పుడు ఉన్నాయా? చూడు ఇట్లా అనుకో, ఉన్నాయా? చూడు, ఉన్నాయా? ఉన్నాయా? తప్పులు కొట్టాలి గట్టిగా. ఆయాసం ఉందా? పోయింది? ఇప్పుడు కొద్దిగా తగ్గిందా? చేతులు పైకి ఎత్తున్నాడు. ఏసు రక్తం ఇచ్చేమని. చాలా బాధలు, చాలా వేదన ఉంది కదా, చాలా వేదన. చచ్చిపోతాననే భయం కూడా వచ్చేస్తుంది నీకు. చచ్చిపోతాను అనుకుంటున్నావు కదా. ఎవరు సార్ పాలేక నేను హాస్పిటల్కి ఏదంతా ఉన్నాను, ఆలోచన నిద్ర రాదు. అదే బాగా మంచిగా అయిపోయింది ఇప్పుడు నీకు. నిద్రే రాదండి, 2 సంవత్సరం అయిపోయింది నిద్ర. మరి నేను గుర్తులేనా నీకు? ఎందుకు లేవు గుర్తు? మరి ఎందుకు రాలేదు? 2 వారాలు అయింది కదా, టీవీ స్పాన్సర్ చేసిపోయినాను. చేతుల్లో లేక అసలు తగ్గిపోదు. అమ్మ అప్పులైపోయింది పాపం. ఒకటి మొన్నటి దాకా మనవడు బాధ, ఇటు కొడుకు బాధ, ఇటు వాళ్ళు బాధ, ఇటు అప్పుల బాధ. ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకున్నారు. కనీసం ఇక్కడ స్పాన్సర్ వాళ్ళ అయ్యగారి దగ్గర వస్తే ప్రభు సేవకి సహకరించాలి, అందుకే రాలేదంట. నేను తగ్గించేస్తలే. నీకేమన్నా డౌట్ ఉంది కదా? డౌట్ లేదు, రోజు చూస్తుంటా కదా నేను. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా. వెళ్ళిపోమ్మా, మంచిగా అయిపోతాం. రైట్. నాగలక్ష్మి మీరిద్దరేనా? ఓ మై గాడ్. అప్పుడు ఏదో బాధలు వచ్చావు కదమ్మా 2 సంవత్సరాల క్రితమా? ఏం బాధ అప్పుడు? అసలు నాకు బ్లడ్ లెవెల్ అస్తమానం పడిపోయేదండి. బ్లడ్ లెవెలా? 2 సంవత్సరాల క్రితం సంగతే. అవును సార్, పడిపోయేది. మొత్తం ఆంధ్రాలో అన్ని హాస్పిటల్స్ తిరిగాను. బ్లడ్ పడిపోతుంది, చచ్చిపోతారేమన్నా? అస్తమానం ఏయోటి సైడ్ ఎఫెక్ట్స్ బాగా ఎక్కువ వచ్చిండే, అందుకోసం అన్ని హాస్పిటల్స్ తిరిగాను. మొత్తం ఇంకా లైఫ్ అయిపోయింది. ఇంకా నేనేం నా వల్ల ఏం కాదని చెప్పేసి అమ్మాళ్ళ ఇంటికి వచ్చేసి ఉన్నా. 1 మంత్ ఉండే. అంటే ఇక చచ్చిపోతాకి మీ అమ్మల ఇంటికి వెళ్ళిపోయావు? 1 మంత్ ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు అన్నీ పెడుతున్నారు కానీ నాకు మాత్రం హెల్త్ క్లియర్ అవ్వలా. మిమ్మల్ని టీవీలో చూసి ఆ రోజు చూసి అప్పుడే రేపే వెళ్తాను నేను అని చెప్పేసి వచ్చేసిన. వచ్చినప్పుడు ఇక్కడ ఒక స్పాన్సర్ చేయాలన్నారు. అయితే నేను ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు పెట్టా. మా అయినప్పటికీ ఇక్కడ నేను స్పాన్సర్ చేస్తాను. మా వాళ్ళు అయితే ఇప్పుడు డబ్బులు లేవన్నారు. ఏమైనా సరే మీరు అప్పు చేస్తారు నాకు తెలియదు, నేను స్పాన్సర్ చేయాలి, ప్రేయర్ చేయించుకోవాలన్నప్పుడు ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నా. ఇంకా అప్పటి నుంచి ఒక్క గ్యాస్ టాబ్లెట్ కూడా లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అంటే గ్యాస్ కూడా ఉండేనా? గ్యాస్ ప్రాబ్లము, బ్లడ్ లెవెల్ పడిపోయింది. అలాంటిది ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాక గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోయింది, బ్లడ్ లెవెల్ పెరిగింది, అంతా బాగున్నా. ఇక హాస్పిటల్ లేదు, ఇకేమీ లేదు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమె నిజంగా విశ్వాసం అంటే అసలు ఆ పాప అక్కడికి వచ్చినప్పుడు ఇలా తూలిపోతూ ఎంత వీక్గా వచ్చావు కదమ్మా. శక్తులు కూడా ఉన్నాయి నీ మీద. అవును, చాలా శక్తులు తీశాను బయటికి. అవునయ్యా. ఆమేన్, హల్లెలూయా. హలో హలో హలో, ప్రైజ్ లార్డ్ చెప్పండి. కుడిసే ఇరిగిపోయిందా మొత్తం? ఇంకేమైనా ఉందా? ఇరిగిపోయిందా మొత్తం? ఓరి నాయన, ఇలాంటి ఫోన్లు ఎందుకు వెళ్తున్నారు? చూడయ్యా, కొద్దిగా క్యాన్సర్లు ఉంటాయి అవి చెప్పమను.
స్తోత్రంనైనా కుడిచి ఇరిగిపోయిందంట, ప్రార్థిస్తున్నాం అద్దుకునేటట్టుగా. ఆమె దయచేసి సీరియస్ కాల్స్ కలపండి. ఈయనకి కుడిచి ఇరిగిపోయింది, పెద్ద అయినా పాపము. దయచేసి క్యాన్సర్లు, హెచ్ఐవీలు ఏమండి, లివరు ఖరాబ్ అయిపోయిందని చెప్తున్నారండి. ఆ హాస్పిటల్కి వెళ్తే అసిమెంట్ ఇచ్చి చెప్పండి. తలకాయలో ఇంతంతలో గడ్డలు ఉన్నాయి, కడుపులో ఇంతంతలో గడ్డలు ఉన్నాయి, తర్వాత రొమ్ములు ఇంతంతలో గడ్డలు అవి రానివ్వండి. రెండమ్మ అలాంటి వాళ్ళు ఎవరున్నా, ఎవరి మాట ఒకేలా మొగుడు ఇష్టం లేకపోతే వదిలిపారేసి ఇక్కడికి వచ్చి అని తగ్గించుకుని వెళ్ళండి. కొంతమంది భర్తలు రోగం వస్తే వదిలేస్తున్నారుగా, మళ్ళీ మేము ప్రార్థన చేస్తుంటే బాగున్నావా రా 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 అని చెప్పి తీసుకెళ్తున్నారు. కాబట్టి బాగున్నప్పుడు వదిలేస్తారు, బాగుంటే రా 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 ఎక్కడొద్దు, మరి అలాగేదో గొడవైంది గుడ్డి రా 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 అని పిలుస్తారు. వెళ్ళిపోండి మరి, ఇంకేం ఇక్కడికి రండి ఫస్ట్. హల్లెలూయా. హలో హలో హలో, చెప్పండి అమ్మా. వందనాలయ్య గారు. నా పేరు సురేఖ, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి. బాబుకి వివాహం గురించి, పాపకి గర్భఫలం గురించి ప్రార్థన చేయండి అయ్యా కొంచెం. ఓ టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తావమ్మా? తప్పకుండా బ్రదర్. మంచి అంటే వీళ్ళకి పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టాక చేస్తావా? ఏంటంటే ఏం బ్రదర్? మీ అబ్బాయికేమో పెళ్ళి అవ్వాలి, మీ అమ్మాయికేమో పిల్లలు పుట్టి ఆ తర్వాత చేస్తావా? అదే సమస్య కూడా ఉండాలిగా బ్రదర్. చేయమనగా చేయటానికి ఉండవాళ్ళం అయితే మీకు ఫోన్ చేయండి బ్రదర్. అట్లానా? సరే సరే సరే. స్తోత్రం నాయనా, ఈ బిడ్డలకి మేలు చేయండి, వారికి ఏదైతే ఆశ అడిగారో కార్యం జరిగించండి. యేసునామములో ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దయచేసి గమనించండి, నేను ఓపెన్గా చెప్తున్నాను. హాస్పిటల్లో గర్భఫలం గురించి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఒక వివాహ సంబంధం చూడటానికి ఎన్ని డబ్బులు తీసుకుంటున్నారు ఈ ఛానల్ వాళ్ళు కానీ, లేకుంటే మనుషులు మీడియేటర్స్. ప్రార్థన అయితే ఉచితంగా. ఈ మనుషుడు ఎంత తెలివితేటలు ఉన్నాయి ఆవిడకి, మాకు డబ్బే లేదంటుంది. హాస్పిటల్కి వెళితే ఉట్టిగా పుణ్యానికి తీసుకుంటారు ఆవిడ్ని. రమ్మా మా బంగారమా, రామ్మ తల్లి, నీ కొడుకు పెళ్ళి అయిపోద్ది, నీ కూతురు పిల్లలు వచ్చేస్తారని. ఇది అద్భుతం దేవుడు చేస్తున్నాడు. ఈ టీవీ పరిచర్య లక్షల్లో ఉంటుంది. మరి ఉదయం ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి 11:30 వరకు, మళ్ళా 3 నుంచి 4 గంటల వరకు, రాత్రి 11 గంటల వరకు ఉంది. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? మాకు దేవుడు వరం ఇచ్చాడు, అది మీకు ఉపయోగిస్తాము. మీరు కూడా కొద్ది కొద్దిగా సహాయం చేసి దేవుని సేవ. మేము మరీ భేదోళ్ళు, అన్నాను కూడా లేవని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ తెలివితేటలు దేవుడి దగ్గర పనిచేయవు. మన జ్ఞానం ఎంత, మనమెంత. దయచేసి తింగరతనంగా మాట్లాడే వాళ్ళు మాకు కాల్ చేయొద్దు. మీరు ప్రార్థన చేసుకోండి, మీ సంఘాల్లో ప్రార్థన చేయించుకోండి. మేము మంచితనంగానే చెప్తున్నాం. దయచేసి మీకు మేలు కలుగుతుంది. రోడ్లంటే తిరిగి హాస్పిటల్లో బాత్రూమ్ కాడ పడుకునే కర్మ ఏంటి? రండి ఇక్కడికే, విడుదల పొందుతారు. అది నేను చెప్పగలుగుతున్నా. హలో చెప్పండి అయ్యా. మా చిన్నమ్మకు కాల్ చేయకపోయింది సార్. మీ చిన్నమ్మకే ఉంది? అక్కడ ఉన్నది ఆవిడే? ఇక్కడ ఉన్నారు అయ్యారు. ఇవ్వండి ఆవిడకి, ఇవ్వండి. ఏ ఊరి మీది అమ్మా? వందనాలు. ఎంతకాలం అయిందమ్మా నీకు అట్లా అయ్యి? మరి ఏ ఊరి మీది? ఏ ఊరమ్మా? సరే, అది ఆవిడేదో పల్లెటూరు చెప్తుంది, అది ఎవరికి అర్థమవుతుంది. స్తోత్రం నాయన. ప్రతి తల్లికి కాలు చేపడిపోయి చాలా బాధపడుతుంది. విడుదల పరచండి యేసునామములో ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈ లైవ్ అయిపోతుంది ఇంకా, అయినా కూడా మీకు మేము ప్రార్థన చేస్తాము. లైవ్ అయిపోయినా కూడా మీరు కాల్ చేయండి. దేవునికి మహిమ కలుగాక. హలో హలో అమ్మా, చెప్పండి. ప్రైజ్ లార్డ్. వందనాలు తల్లి, చెప్పండి. మాది రాజమండ్రి దగ్గర చిన్న పల్లెటూరు అయ్యారు. అయితే మా సిస్టర్ కొంచెం మెంటల్ గా అప్సెట్ అయిందండి. స్తోత్రం నైనా. ఈ బిడ్డ వాళ్ళకి ఉన్న సమస్యలు, శోధనలు అన్నీ చెప్తున్నారు. ప్రార్థిస్తున్నాం, వారికి మేలు చేయండి యేసునామములో ఆమేన్. కాల్స్ స్పీడ్గా వస్తున్నాయి. దయచేసి ఇప్పుడు లైవ్ అయిపోతుంది. అలాగని మీరు లైవ్ అయిపోయింది అయ్యో బాబు అని బాధపడొద్దు. లైవ్ అయిపోయినా కూడా మేము లైన్లోనే ఉంటాను, ప్రార్థన చేస్తాను. దయచేసి సహకరించండి. మీరు కాల్స్ చేస్తే మీకు ఫోన్లో మాట్లాడి దేవుని ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడినట్లుగా ప్రార్థిస్తాం. హలో, థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. మరి సర్వశక్తి కలిగినటువంటి దేవునికి
మరి ఎంతో వందనాలు. యేసు ఆశ్చర్య పర్వంలో జరుగుతున్న ఈ స్వస్థత విడుదల కార్యాలకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి. ఎలాంటి రోగమైనా అయ్యగారు తెలిసి ఇది తగ్గుతుందేమో, ఇది తగ్గదేమో, ఇది ఆయనకు తెలిసేమో, ఇది తెలియదు, ఏముండవు. ప్రపంచ హాస్పిటల్లో ప్రపంచంలో ఉన్న హాస్పిటల్ అన్నీ తిరిగిన జబ్బు తెలవదమ్మా, మీదేంటో మీ పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదమ్మా అని చెప్తే ఇక్కడ రండి, విడుదల పొందండి, వెళ్ళండి. రండి. మరి విడుదల కానుక ఖచ్చితంగా ఉంటుంది, దయచేసి గమనించండి. మేము ఈ పరిచర్య చేయాలంటే విడుదల కానుక ఖచ్చితంగా ఉంటుంది. అక్కడికి వచ్చి ఆ పాస్టర్ గారు ఫ్రీగా చేస్తున్నారు ఇదేంటి అని అనొద్దు. ఏదేమో దేవుడు ఎవరికి వరం ఇచ్చారో మనదైతే అప్పటికప్పుడే తగ్గిపోద్ది, అప్పటికప్పుడే లేచి నడుస్తారు. దయచేసి మేమేమి లక్షల కోట్లు అడగట్లేదు, మీకు సేవకి సహకరించాలని మనసుతో రండి. హలో హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ లార్డ్. అయ్యా నేను నిజామాబాద్కి మాట్లాడుతున్నాయ్యా. వీరమణి నా పేరు. వీరమణి. నేను మొన్న స్వస్థత ప్రార్థనకు వచ్చినయ్యా ఒక వారం. నేను మళ్ళీ శనివారం వస్తాయా, కానీ మా మన్మనికి ఒంటలు వస్తే ఇట్లా బుగ్గలే కుబ్బుతుంది అయ్యా, ఆపరేషన్ పడుతుందని అన్నారు. ఏమక్కర్లే రా రా యేసయ్య నామలో నీకు చెప్తున్నా. ఏ ఊరి మీది? నిజామాబాద్ అయ్యా, వారిని నిజామాబాద్ దగ్గర. నిజామాబాదా? తీసుకురా, తగ్గిపోతుంది. ఆ ఉబ్బు అంతా తగ్గిపోతుంది. ఆపరేషన్లు వద్దమ్మా పిల్లలకే, సరేనా? ప్రభు నీకు విడుదల స్వస్థత కలిగించును గాక. ఆమేన్. రైట్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో హలో, చెప్పమ్మా. చిన్న బ్రేక్ తీసుకుందామా? వీడియో ఆమా చెప్పమ్మా. నేను మా అత్తగారి కోసమని ఫోన్ చేస్తున్నాయి గారు. మా అమ్మగారు చనిపోయి క్యాన్సర్ తో మా అత్త కూడా చూపిస్తుంటే గడ్డ చెప్తారయ్య గారు, అది లాగా ప్రారంభం చేయాలి. స్తోత్రమునైనా ఆమె ఏమైతే మొరపెట్టుకుందో ప్రార్థిస్తున్నాం. ఆ మొరను ఆలకించండి, ఆ తల్లికి సహాయం చేయండి. ఏస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి చిన్న బ్రేక్ తీసుకుందాం. మరి ఏదైతే మీరు ఫోన్ చేయాలనుకుండా చేయండి, ప్రభు కార్యం చేస్తారు ఖచ్చితంగా. హలో, వందనాలు తల్లి. చెప్పమ్మా. పేరు సౌభాగ్యమ్మ సార్. తల్లి సౌభాగ్యమా. థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది, గుండెల్లో ఒకటే దడ, కాళ్ళు చేతులు వాస్తా ఉంటాయి సార్. అమ్మో, నువ్వు ఇక్కడికి రామ్మా శనివారం స్వస్థత ప్రార్థనకి. సువర్ణరత్న వైజాగ్, సువర్ణరత్న వైజాగ్ రా రా తల్లి రా. ఎప్పటి నుంచి ఉందో నీకు బలహీనత? మా ఆయనకి ప్రాబ్లం నాకు తెలియదు. మా ఆయన 2026 అంటే 2006లో చనిపోయారు. అప్పటి నుంచి కూడా నాకు తెలిసింది ఈ ప్రాబ్లం అనేసి. అప్పటి నుంచి నేను ఇచ్చే మందులు ఓకే. నీవు ఎక్కడ ఉన్నావు? మీది ఊరేది? అంటే విశాఖ జిల్లా ఎస్జెడ్ కాన్లెండ్ అచ్చితపురం మండలం అండి మాది. నీవు పిల్లలు ఎంతమంది ఉన్నారు? బాబు అక్కడ నుండి చనిపోయాడు, నేను ఒక్కదాన్నే ఉంటున్నానండి. భర్త కూడా చనిపోయాడా? భర్త మా పిల్లని 8 సంవత్సరాలు మా ఆయన చనిపోయారు. మా బాబుకి ఏంచి చేతబడి చేతులతోటి చనిపోయాడు. 5వ సంవత్సరం దగ్గర అవుతుందండి. నాకు కూడా అవే ఎక్కువ ఏలుబడి చేస్తున్నాయి. అస్తమాటికి కూడా చేతబడితలు చేస్తారు. నాకు కూడా తలనరాలు బాధ, నీరు బంధించడము, కడుపులో నుంచి కిడ్నీలోకి లాగేయడము. లేదండి, నేను చర్చికి వెళ్తాను, డైలీ వెళ్తాను. దేవుడు నన్ను పోషిస్తున్నాడండి. సొంత ఇల్లేనండి, చిన్న రేకుల షెడ్ ఉంది. భర్త చనిపోయాడు, కొడుకు చనిపోయాడు. అవునండి. ఏం పని చేయవు? పెన్షన్ వస్తుంది. నీ పేరు మళ్ళీ చెప్పు. సువర్ణరత్నం అండి నా పేరు. ఇంకా శారీరకంగా ఆమె నడుములు కూడా బాగా గుంజేస్తుంది నీకు. నడు ఆమె 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 నీకు మంచిగా అయిపోతున్నవని పూర్తి నమ్మకంతో వచ్చావు కదా ఇక్కడ. అవునండి, ఫోన్లో చూస్తానండి మీ కార్యాలు ఫోన్లో చూసాను. వైజాగ్ వస్తే బాగుంటుందని దేవుడికి అడిగిదాన్ని. మీరు అలా చేస్తారు. మా వైజాగ్ వస్తే బాగుంది. ఈ వైజాగ్ రావటానికి 12 గంటలు జర్నీ, అదొకటి లాస్ట్, మళ్ళీ 12, మళ్ళీ మధ్యలో అంటే 15 గంటలు వేసుకోవాలా. మీరేమో ప్రార్థన రావాలయ్య గారు అంట.
యేసయ్యకి మహిమ కలుగును గాక. నీలో ఉన్న చీకటాత్మ వెళ్ళిపోతుంది. భయము, దుడుకు, వణుకు, బలహీనత యేసు నామములో కాలిపోను గాక. ఈ సహోదరుని తండ్రిని ముట్టండి. నీ రూపం కూడా ఇప్పుడే మారిపోవాలి. ఆమె పడుకో. ఎట్లా ఉంది? ఏమైనా ఇబ్బంది? ఇప్పుడు నీకేమైనా ఇబ్బంది ఉందమ్మా? కొంచెం బాగుందండి అయ్యగారండి, బాగుందండి. ఇంకా ఫ్రీ అయిపోతావమ్మా, మంచిగా అయిపోతావు యేసు నామములో పూర్తిగా. ఆమేన్. థ్యాంక్ యూ. సావిత్రి కిరణ్, వెంకటాపురం, ములుగు జిల్లా. మెడ దగ్గర క్యాన్సర్ ఆపరేషన్ అయింది. అయ్యో, మరలా పరీక్షలు చేయాలి అంటున్నారు. అవసరం లేదమ్మా. కాళ్ళు, నడుము నొప్పి, నడవలేను, మెడ లాగు, గుండెల్లో నొప్పి, దగ్గు. ఎక్కడ ఈ మనిషి? ఇక్కడే అయ్యారు. ఇంతకుముందు వచ్చావు ఎప్పుడన్నా? ఫస్ట్ సార్ అయ్యారండి. ఇప్పుడు బాస్మతాకి ఎందుకు వెళ్ళావు? ఆపరేషన్ చేసేసారా లేదా? చేశారు సార్. ఎక్కడ? గొంతుకులోనా? గడ్డలు వచ్చినాయి సార్. ఇప్పుడు టీవీలో చూసి వచ్చావు ఇక్కడికి? మేము రోజు చూస్తాం సార్. మీ టీవీ రోజు చూస్తావా? ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఇద్దరు సార్. ఎన్నోడు? మనోడు? రెండోడు సార్. ఎవరన్నా వచ్చారు? మీ ఇద్దరు వచ్చారు? మేము ఇద్దరం వచ్చాము సార్. అవునా? పిల్లోడు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు ఉన్నాడుగా? అవును సార్. పిల్లలు ఉన్నారా ఈయనకి? పిల్లలు లేరు సార్. భార్య వెళ్ళిపోయిందా? భార్య మోసం చేసి వెళ్ళిపోయింది సార్. మోసం చేసేసిందా? చిన్న నిన్ను చేసేస్తారా? పెళ్ళి ఎందుకు చేస్తున్నా మరి? నువ్వు వద్దన్నాడు సార్. నేనే చేశాను సార్. నేను రేపు పొద్దుట ఏమన్నా అయిపోతే వాడు ఆగం అయిపోతాడు. ఒక నిమిషం. మెడ దగ్గర క్యాన్సర్ ఆపరేషన్ అయ్యిందమ్మా నీకు? అయింది సార్. మరలా పరీక్షలు చేయాలి అన్నారు. ఎందుకు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళావు నువ్వు ఇప్పుడు? మళ్ళా హెడ్ స్కానింగ్ తీయాలా, క్యానింగ్ తీయాలా, 25,000 తీసుకురమ్మని చెప్పి డాక్టర్ గారు అన్నారు సార్. అంటే నేను అన్నా కదా, సస్తే సస్తా, నేను మాత్రం నీ దగ్గరికి రానని నా మనసులో అనుకొని మీ ప్రోగ్రాం చూశాను అయ్యగారండి. మీరు రోజు చూస్తాం అయ్యగారండి. మీ దగ్గరికి వచ్చాము అయ్యగారండి. నీకు బాధ ఏమైనా వచ్చిందా? నువ్వు ఫోన్ చేసావా? వాళ్ళే చేశారు నీకు? నేనే చేశాను. ఎందుకు చేసావు? బాధ ఉన్నదానే చేశాను. అదే, ఏం బాధ అంటున్నా? నాకు ఈ కాళ్ళు లేవనియట్లేదు అయ్యగారండి. మెడ బాగా లాగుతుందా? మొత్తం ఇదంతా. నీకు క్యాన్సర్ లేదు, తగ్గిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. క్యాన్సర్ లేదు. ఆ కాళ్ళు గుంజుడు వేరు, ఇది వేరు. అర్థమైందా? ఇప్పుడు గుంజుతున్నాయా? తగ్గినాయా చూసుకో. కాలు పెట్టుకుని లేపి చూసుకుంటాం కదా, నడిచి చూడమ్మా. చప్పట్లు కొట్టండి అందరు కూడా. నడు. మైక్లో చెప్పు, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా నీకు? మెడ దగ్గర కొద్దిగా. ఒక్క నిమిషం. అలాగే ఉండు, అలాగే ఉండు. సావిత్రి. ఆమెన్, ఆమెన్. పరిశుద్ధాత్మదేవ ఈ బిడ్డను తాకు. నీకు ఈ పొట్టలో తిమ్మిరిగా ఉందేంటి? తిమ్మిరిగా ఉన్నదయ్యా. ఇక్కడ నరం లాగుతుంది. అవునండి. ఇది ఇలా అంటే జస్ట్ ఇట్లా చిన్నగా పొడిచినట్టుగా అనిపిస్తుందా? ఇద్దరు పట్టుకోండి, ఒకళ్ళు పట్టుకోండి. ఆమె మీ కొడుకుని కొడుకో. అది లేకమ్మా, లే. ఇక్కడ ఇలా 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 దగ్గరికి అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎప్పటి నుంచి అనిపిస్తుంది అది? అట్లా 2-3 నెలల నుంచి అట్లా అనిపిస్తుంది అయ్యా. అవునా? అవునండి. మెడల్ చూసుకో. ఇప్పుడు ఉందేమా నొప్పి? మెడల్ దగ్గర లేదు కదా? ఓకే. గుండె దాడి వస్తుందిగా? కొద్దిగా ఆయాసం వస్తుంది. ఆయాసం ఉంది కదా? ఓకే. హలో, పట్టుకోండి. ఇద్దరిని పట్టుకోండి. ఇక్కడ నొప్పి ఉందా నీకు? అది కూడా తగ్గిస్తాను. ఏ ఊరి మీది? ఎక్కడది? చర్ల దగ్గర. భద్రాచలమా? చర్ల ఉంది. అడవి. అక్కడి నుంచి వచ్చాము. నీకు క్యాన్సర్ లేదు తల్లి, మంచిగా అయిపోయావు. ఓకేనా? ఇప్పుడు ఏమన్నా బాధలో ఉన్నాయేమో చెప్పు. ఇప్పుడు నేను చెప్పిన ఏమన్నా ఉన్నాయా? లేవా? ఇలా నడుచుకో. అసలు మామూలుగా నడితే ఇబ్బంది అవుతుంది కదా? నాకు ఇబ్బంది అయితే కాళ్ళు ఇలా లేపుతున్నాడు. లేవే. అయ్యో, ఎన్ని సంవత్సరాలు పట్టాము అట్లాగా? ఇట్లా 2 సంవత్సరాల నుంచి కాళ్ళు లేవట్లేదు. హాస్పిటల్కి వెళ్తావా నువ్వు? వెళ్తే ఏమంటారు వాళ్ళు? వాళ్ళంటారు పెడ్ స్కానింగ్ తీయాలా, అది తీయాలి, ఇది. ఇక నేను ఉన్నాక ఈసారి నువ్వు ఇక్కడికే వచ్చాయి. వాళ్ళకి ఫోన్ చేస్తావా? లేదండి, వెళ్ళదండి. ఏం చదువుకున్నావు? నేను ఇంటర్ అండి. ఇంటర్ చేసావా? ఇంటర్ చేసాను. ఎందుకు వెళ్ళిపోయింది మీ ఆవిడ నిన్ను వదిలేసి? వద్దానే వెళ్ళిపోయిందండి. నువ్వు వద్దంటుందా? వద్దానే. అందంగా లేవా? అందంగా లేదని చెప్పి వెళ్ళిపోయింది. ఎన్ని రోజులు ఉంది పెళ్ళి అయ్యాక? 2 నెలలు. ఇంకో కొడుకు ఉన్నాడు కదా? ఇంకోటి ఉన్నాడు. మంచోడేనా అబ్బాయి? మంచోడే అయ్యారండి. వాడు కష్టపడతాడా?
ఇప్పుడు మీ ఇద్దరికి డబ్బులు ఇచ్చింది ఆయనే. వెళ్ళండి అన్నా. వెళ్ళండి. ఓకే, ఈయన పెద్దోడా? ఆయనే పెద్ద ఆయన, ఈయన చిన్న ఆయన. ఓకే ఓకే, నీకు ఇక్కడ గుంజుతుంది లోపల అంతే కొంచెం, అది తీసేస్తా. అది నుంచి నడుములోకి వెళ్తుంది, అది వెళ్తానండి. నడుములోకి నడుము నొప్పి కూడా వస్తుంది అయ్యారండి అప్పుడప్పుడు. అదే నడుములోనే ఉంది. నేను మొత్తం తగ్గించేస్తా. సరే. మీదేనా తల కొంచెం నొప్పిగా అనిపిస్తుంది ఇక్కడ? ఈ తల అంతా ఇదంతా నొప్పిగా అనిపిస్తుంది. కీమోలు పెట్టాక ఇదంతా. అదా, ఇక ఎన్ని పెట్టించుకోకు, నేను ఉన్నా కదా. ఏదైనా కష్టాలు అయితే ఇక్కడికి వచ్చేయండి అమ్మా, ఏం బాధలు పడవద్దే. రైట్, గాడ్ బ్లెస్ యూ. వెళ్ళండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. నూజివీడు రమేష్ గారా? చెప్పండి అయ్యా. అయ్యా, నేను సర్పంచ్ గారిని. అది కాలు సయాటిక ప్రాబ్లం బాగా పెయిన్ వస్తున్నాయండి. గతంలో ఒక 2 years బ్యాక్ వచ్చిందండి, తగ్గిపోయింది. మళ్ళీ వారం నుంచి వస్తున్నాయండి. కాలుకోలేను ఒక కంటిన్యూ 1 రోజు. అయ్యో, పెయిన్ చేస్తుంది. స్తోత్రం నాయన, మీ దాసులు బట్టి ప్రార్థిస్తున్నాము. వారికి శోధన వస్తుంది ఆ కాలు, ఆ డ్రైవింగ్ వల్ల. మరి ప్రార్థిస్తున్నాం, అద్భుతం చేసి ఆ నొప్పిని, ఆ బాధను, బలహీనత తొలగించు. యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. వీలుంటే ఒకసారి ఆశ్రయపురానికి రండి అయ్యా, దేవుడు కార్యం చేస్తాడు. ఇది టాబ్లెట్లు వేసుకున్నా కూడా తగ్గదు కదా. అదే, రండి అయ్యా, రండి, దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. ఇది యూట్యూబ్ పెట్టే దాంట్లో. హల్లెలూయా, దాంట్లో. హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరోసారి చెప్తున్నాను, తండ్రి మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. మరి యేసయ్య నామములో ఎంతోమంది విడుదల పొందుకుంటున్నారు, ఎంతోమందికి నెమ్మది, శాంతి దేవుడు కలుగు చేస్తున్నాడు. అనారోగ్యాలు, మరి అప్పుల సమస్యలు, అలాగే మరి కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు, మరణ సంబంధమైనటువంటి వ్యాధులు, రోగాలు, ఇటాంటి నజరేయుడు యేసు నామములో మీకు విడుదల కలుగుతుంది. దయచేసి మీరు టెన్షన్ పడకండి, తండ్రి దగ్గరికి రండి, సమాధానం పొందుకోండి. మరి యేసు ఆశ్రయపురానికి వచ్చి విడుదల పొందుకున్నటువంటి వాళ్ళు మరి ఎంతోమంది మరలా 2 సార్లు 3 సార్లు ఏమి వచ్చేది లేదు, ఒకసారి వచ్చి విడుదల పొంది వెళుతున్నారు. మీరు కూడా వచ్చి విడుదల పొందండి. తండ్రి చేసే అద్భుతాలను కళ్ళారా చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. మరి ప్రతిరోజు కూడా మన కలవరి టీవీలో ప్రతిరోజు దేవుడు మన ద్వారా నిరీక్షణ టీవీ ప్రతిరోజు కూడా 10:30 నుండి మరి మన యొక్క లైవ్ వస్తుంది. 10:30 మన లైవ్ వస్తుంది. మరలా మధ్యాహ్నము 3 గంటలకు వస్తుంది, రాత్రి 11 గంటలకు వస్తుంది. దయచేసి మీరు చూసి విడుదల పొందండి. హలో, ప్రైజ్ లార్డ్ అండి. హలో, ప్రైజ్. అమ్మా, ఎంత నెమ్మదిగా ఉన్నావేంటమ్మా? అంత నెమ్మదిగా మాట్లాడుతున్నావేంటి? గట్టిగా మాట్లాడు. సరే, నేనేం చెప్తాను కానీ. స్తోత్రములు తండ్రి, దేవానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మరి ఎంతో బలహీనులు హాస్పిటల్లో ఇక బ్రతకరండి, తీసుకుపోండి అన్న వాళ్ళని ఇక్కడ తీసుకొస్తున్నారు. యేసయ్య ద్వారా దేవుడు కార్యం జరిగించి స్వస్థపరుస్తున్నాడు కనుక దయచేసి సరే చెప్తున్నాను, ఎటువంటి బాధ లేదు, ఎటువంటి వ్యాధి, దిగులు, చింత పెట్టుకోకండి. ఆయన కృప మనం ఉన్నది. ప్రతిరోజు స్వస్థత ప్రార్థనకు మీరు అందరూ రండి, విడుదల పొందండి. మరి ఇంకా దేవుని దీవెన పొందండి. దేవుడు తన అద్భుత కార్యం మీ పట్ల జరిగించడానికి ఇష్టపడుతున్నాడు.
ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు ఈ లైవ్ని చూసి మరి ఎంతవరకు మీరు ఈ లైవ్ని చూసి ఉన్నారు, దేవునికి వందనాలు. మరోసారి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. వీలుంటే శనివారం స్వస్థత ప్రార్థనకు రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హలో, ప్రైజ్ అమ్మా. చెప్పండి అమ్మా. మరండి నేను 1 తారీఖుని వచ్చాము, బాబురావు గారు నేను వస్తే నాన్న వారికి కళ్ళు కనిపించట్లే అని చెప్పానుగా. అవును, చెవులు నడవలేరు. చెవులు కూడా వినపడవు కదా. బాబురావు గారు విజయవాడ నుంచి వచ్చాము. తెలుసమ్మా, నేను చెవులు కూడా వినపడవు అని చెప్తున్నాను కదా. వచ్చారు భార్య భర్తలు. వారికి ఏంటంటే వారికి తెలీదు, వారు నమ్మకంగా మరి ఉండలేకపోతున్నారు, ఏం మైండ్ సెట్ లేదు కదా. వారిని ఇంటికి రావడానికి మరి నేను రప్పించలేకపోతున్నాను అయ్యారండి. అమ్మా మీరు ఇప్పుడు ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. అమ్మ ఈ కాల్ అమ్మ, హలో, ఈ ఫోన్ మళ్ళీ చేయాలి. ఈ ఫోన్ మళ్ళీ చేయండి వీళ్ళకి. ఇప్పుడు లైవ్లో మాట్లాడతాం. అమ్మ మేము లైవ్లో ఉన్నానమ్మా. ఇప్పుడు మీరు 10 నిమిషాల తర్వాత కాల్ చేయండి. లైవ్ 10 నిమిషాల తర్వాత. మీరు విజయవాడ కదా మీది. అప్పుడు మీరు చెప్పారు కదా బాగానే ఉన్నాడయ్యా, మాట వినపడుతుంది, నడుతున్నాడు, కొంచెం బాగానే ఉన్నాడని చెప్పారు కదా. అన్నారు అట్లా, అది తెలీదు. మీరు చెప్పారు కదా బాగానే మాట్లాడుతున్నాడు. వాడికి భయపడుతున్నాడు కదా, నేను చెప్పి తెలీదు. అందుకని మీరు ప్రార్థించండి. అప్పుడు ఫోన్లో మాట్లాడినప్పుడు మంచిగా చెప్పారు కదా బాగున్నాడని. అవును అన్నారు. అన్నారండి, మీకు తెలవట్లేదా? అన్నారు. వారికి ఏం కనిపించట్లేదు. మీకు కనిపిస్తే వారిని ఎలాగోలా మళ్ళీ నేను ఒకసారి తీసుకురాగలను. కళ్ళు కనిపించట్లేదా? అప్పుడు కొంచెం మంచిగా కనిపిద్దాయా? కొంచెం కనిపించింది అన్నారు. అన్న తర్వాత కనిపించట్లేదు. ఇప్పుడు కనిపించట్లేదా మళ్ళా? సరే మళ్ళీ చేయండి, 10-15 నిమిషాల తర్వాత చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. దయచేసి లైవ్ ముగించుకుంటున్నాం. ప్రార్థన. స్తోత్రములు నాయన. ఈ బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి. లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఇప్పుడు వరకు చూశారో వారందరూ దీవించండి, కరుణించండి, ఘనత మహిమ ప్రభావాలు పొందండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మరి ప్రతిరోజు మీరు వచ్చి లైవ్ చూసి మాకు ఫోన్ చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే నిజంగా బాధల్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా యేసు ఆశ్రయపురం రండి, విడుదల పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. యేసుమణి కడుపులో గడ్డ ఆపరేషన్ చేసి తీసేశారు. మరల గడ్డ వచ్చింది, ఆపరేషన్ చెయ్యాలి అంటున్నారు. యూరిన్ వేడిగా వస్తుంది, తగ్గిపోతే కాళ్ళు చేతులు లాగుడు. కడుపులో గడ్డ ఆపరేషన్ చేసి తీసేశారు. మరల గడ్డ వచ్చింది. తల్లి ఎక్కడున్నావు? యేసుమణి మీరా? రండి, ఇక్కడికి రండి. ఎట్లా మీరు టీవీలో చూసారా? కలగపూడా మీది? కడుపులో గడ్డ ఆపరేషన్ చేసి తీసేశారు కదా, మరలు వచ్చింది గడ్డ, తగ్గిపోద్ది. ఇంకేంటి ఆపరేషన్ చేయాలి అంటున్నారు కదా, ఒక్కర్లేదు. యూరిన్ వేడిగా వస్తుందా? తగ్గిపోద్ది, వస్తుంది. కాళ్ళు చేతులు లాగుతాయి, అదే దానివల్లనే. తల్లి దీన్ని నొప్పి వస్తుంది. ఇక నాకు కూర్చున్నట్టుగా పట్టుకోమ్మా జాగ్రత్త. చుట్టినట్టుగా ఉంటుంది. రా పైకి రా. చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. అంటే 1 సైడ్ తలనొప్పి ఉందా మీకు? 1 సైడ్ వస్తుందా? మేకుతో కూర్చున్నట్టుగా వస్తుంది మీకేనా? అమ్మా నన్ను చూడు. వేసేయాను మైకులు వేసేయాను. ఆమేన్. చాలా బరువు దిగిపోయింది. ఎలాగుందమ్మా ఇప్పుడు? ఇంకా కొంచెం ఎంత బరువు దిగిపోయిందమ్మా? అసలు ఎన్ని పట్టేస్తున్నాయి నీకు? కడుపు ఒకటి, నడుము ఒకటి, తలలో ఇక్కడ పోటు మొలగొట్టినట్టే, మేకు కొట్టినట్టే ఉంది. ఒళ్ళంతా నొప్పులు తగ్గినాయి. చూసుకో, చేతులు పైకెత్తా. ఆమేన్. బాబుడా చాలా ఎంతకాలం పడుతుంది ఇవన్నీ? 3 సంవత్సరాలు. అసలు నువ్వు మనిషి కాదు. అన్నం తినలేవు, నిద్రపోవు, కూర్చుండవు, ఏవేమో జరుగుతుంది. టీవీలో చూసి వచ్చేసావా యేసుమణి? కడుపులో గడ్డ ఉందా?
ఆపరేషన్ చేశారు. ఇప్పుడు గడ్డ ఉందేమో చూసుకో కడుపులో, తెలుస్తుందా? ఏమన్నా ఉన్నట్టు ఉందా, అనిపిస్తుందా? లేదు. ఇప్పుడు దాకా తగులుతుంది కదా చేతికి, అద్భుతం, కరిగిపోయింది అక్కడే. ఆమేన్. ఇంకా ఇంకా ఇప్పుడు ఉన్నాయా? ఇందాక అయితే మరీ భయంకరంగా చిరాకు, ఇది గుచ్చేస్తుంది ఇక్కడ నిన్ను. ఆమె చంపలు కొట్టాలి గట్టిగా. ఆమె కడుపులో గ్యాస్ కూడా ఏదో ప్రాబ్లం ఉందా? టాయిలెట్ ఏమైనా ప్రాబ్లం ఉందా? వేడిగా ఉందా? ఇప్పుడు అది కూడా తగ్గిపోతుంది వేస్తున్నామలో. ఆమె ఎంత ఫ్రీ అయిపోయిందో అది చెప్తామనుకున్నాను నేను. ఎంత ఫ్రీ అయిపోయిందో అది చెప్తామనుకున్నాను నేను. ఏమైనా ఉన్నాయి ఇంకా? చూడండి, ఉందా? ఎక్కడుందో మెడలో చూసుకో అమ్మా, ఊపుకో. లేదా గుండె కూడా నీకు స్పీడ్ కొట్టుకుంటుందిగా, దడ. గుండె అంటే ఇది కాదు, గుండె ఎక్కడ ఉంటుంది? ఉందా? నీకు నాకైతే ఇది ఎక్కువ చూపిస్తుంది బాగా, మంట. నడిచి చూసుకో ఏం తగ్గినాయో ఏం తగ్గలేదో చెప్పమ్మా. అంత దూరం తగ్గిపోయినాయా మొత్తం? పట్టుకోండి. అసలు ఎప్పుడు బాధగా ఉంటావు కదా, ఆలోచన తప్పట్టు. నువ్వు కలగబూడా పోసుకోవాలి. నేను తెలుసా? మరి నువ్వు ఇక్కడికి ఎవరు వచ్చారు? టీవీలో చూసి కంతులు తగ్గుతున్నాయని. కడుపులో గడ్డ, ఈ తలలో ఇది వాపు వస్తుందా నీకు? ఇక్కడ దెబ్బ తగిలిందండి, కోయిట్లో చూసినప్పుడు దెబ్బ తగిలిందండి. ఎవరికి? నాకేనండి. వాపు వస్తుందిగా ఇక్కడండి, వస్తుంది కదా, ఇలా వచ్చేసినాయండి. అప్పుడు చూసారా? చెప్పలేదు, దీంట్లో రాయలేదు కూడా. ఇప్పుడు పోటు కింద పోటు వచ్చేస్తుంది. అదే భయంకరమైన పోటు వస్తుంది. చాలా పోటు అండి. అలాగే ఉన్నానండి. మా ఆయన రమ్మంటే రావట్లేదండి. మీ ఆయన గారు మంచోడు కదా? మంచోడేనా కదా? కాదండి, మంచోడు కదా. అందుకే ఇది వరకు తాగేవారండి, ఇప్పుడు మానేశారు. కానీ ఇప్పుడు మంచోడు అయ్యాడా? రమ్మంటే రావట్లేదండి. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురం మీరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.